गुरुभ्यो नमः अस्मत् परम गुरुभ्यो नमः अस्मत् सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते हयग्रीवाय नमः श्रीमात्रे नमः कयेलहरीं हसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 47వ శ్లోకం. నిన్న వదనం అంటే నుదుటి భాగాన్ని గురించి చెప్పుకున్నాము. ఇవాళ చెప్పుకోబోయే శ్లోకంలో కనుబొమ్మల గురించి, శ్రీది అమ్మవారి కనుబొమ్మల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కనుబొమ్మల్ని మన్మధుని విల్లుగా కూడా శంకరాచార్యులు గారు వర్ణించడం అనేది జరిగింది. చూద్దాం. భ్రువౌ భుగ్నే కించిద్భువనభయభంగౌ వ్యసనిని త్వరీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మణ్యే సవ్యేతరకరగృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. భ్రువౌ భుగ్నే किंचित भुवन भय भंग व्यसनिनि त्वरीये नेत्राभ्यां मधुकर रुचिभ्यां धृतगुणं धनुः मन्ये सव्येतर कर गृहीतं रतिपतेः प्रकोष्ठे मुष्टौ च स्थगयति నిగూఢాంతరం. ఉమే ఉమే అంటే పార్వతీదేవి అని అర్థం. ఉమే ఓ మాదేవి, భువన భయ లోకములకు భయాన్ని భంగ పోగొట్టుటయందు వ్యసనిని అధికమైన ఆసక్తి కల దేవి, త్వదీయే నీ సంబంధములైన కించిత్ కొంచెముగా భుగ్నే వంగియున్న భ్రువౌ కనుబొమలను మధుకర రుచిభ్యాం తుమ్మెదల కాంతి వంటి కాంతి గల నేత్రాభ్యాం నీ రెండు కన్నులచే ధృతగుణం ధరింపబడిన నారి అల్లెత్రాడు కలదై కోర్పబడిన వింటినారి తీగ కలదైన రతిపతే రతీదేవి యొక్క భర్త అయిన మన్మధుని యొక్క సవ్య ప్లస్ ఇతర సవ్యమగనంగా కుడిదానికి ఇతరమైనది అంటే ఎడమదైన కరగృహీతం చేతితో గ్రహింపబడినదియు ప్రకోష్ఠే మణికట్టును ముంజేయిని ముష్టౌచ పిడికిలియు స్థగయతి కప్పుచున్నదిగా కాగా నిగూఢాంతరం గూఢమైనట్టి తెలియరాకుండా కప్పబడినట్టి నారియు దండమును గల విల్లు యొక్క మధ్యభాగము కలిగిన ధనుహు విల్లుగా మన్యే ఊహిస్తున్నాను. ఉమాదేవి, లోకముల యొక్క భయాన్ని పోగొట్టుటయందు ఆసక్తి కల తల్లి, నా కంటికి నీ కనుబొమలు మన్మధుని ధనస్సు వలె అగుపిస్తున్నాయి. తుమ్మెదలు కాంతి వంటి కాంతి కలిగిన నీ కన్నులు ఆ ధనస్సుకు కూర్పబడిన వింటినారి వలె కనిపిస్తూ ఉన్నాయి. నీ కనుబొమలు కొంచెము వంగి ఉన్నాయి. మన్మధుడు ఆ వింటిని తన ఎడమచేతి ముంజేతితోనూ పిడికిలతోనూ పట్టుకున్నందువల్లనేమో వింటి నడిము భాగము కానరాక దాగియున్న మన్మధుని కోదండముగా నా కంటికి తోస్తోంది అని శంకరాచార్యులు గారు మనకి శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.